సుంకర్ శెట్టయ్య గారు మాజీ సర్పంచ్, సీనియర్ మోస్ట్ సర్పంచ్. ఆ తర్వాత పలుగుల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్. బాలింగం గారు వార్డు మెంబర్, శ్రీని గారు వార్డు మెంబర్. వీళ్ళంతా మా గ్రామస్తులు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇక్కడ కంచుకోట లెక్కుంటుండే. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్ళ హవా నడిచింది. ఈ విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ మధ్యనే భారీ పోటీ ఉంటుంది, కానీ సర్పంచ్ మాత్రం బీజేపీ ఆయన కదా. అయితే సర్పంచ్ విషయానికి వచ్చేసరికి ఎందుకో వ్యక్తులను చూస్తూ ఉంటారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కేసీఆర్కు చాలా అత్యంత సన్నిహితుడిగా ఉండే సుంకర్ శెట్టయ్య గారు ఒకప్పుడు ఆలేరు భువనగిరి నియోజకవర్గాల ఇన్ఛార్జ్, ఓన్లీ ఆలేరుకి ఇన్ఛార్జ్గా పనిచేసిండు. ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంది? మంచిగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆయన దురహంకారంతో ఓడిపోయాడు. మెయిన్ అన్నిటికంటే చెప్పిన మాటలు ఎన్ని అమలు చేయలేదనేది అందరికి తెలుసు. ఇప్పుడు మా తెలుగు కలోళ్ళు అంటే మస్తుగా మాట్లాడతాం, తెలుగు తక్కువ లేచి రోడ్లు అంటే దాని అర్థమైంది ఈయన అహంకారపూరితంగా చెప్పిన మాటలు చేయకపోవడు. హామీలన్నీ కాళేశ్వరం నీళ్ళు మాదాపురం దాకా తీసుకొచ్చాను కదా, ఏడొచ్చినాయి ఏడొచ్చినాయో చెప్పాను. డ్రింకింగ్ వాటర్ గోదావరి వాటర్ అది, కాళేశ్వరం వాటర్ దేవాదులకు సంబంధించినటువంటి వాటర్ అది. నేను అందుకోసం అది క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. కాళేశ్వరం వాటర్ కాదు, దేవాదుల వాటర్ అది. ఆ దేవాదులను గతంలో ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత దేవాదుల నుంచి మన ధర్మసాగర్ చెరువు, అక్కడి నుంచి పొన్నా లక్ష్మయ్య గారు ఇక్కడికి తపాస్పల్లి రిజర్వాయర్, అక్కడి నుంచి కొంత డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నీళ్లు సార్ అది పోని ఒక మాట చెప్పండి, నువ్వు చెప్పు, నువ్వు వైస్ ఎంపీపీ కదా. ఈ గ్రామంలో కేసీఆర్ రాకముందుకు మంచినీళ్ళు తాగలేదా జనం? ఆయన మంచినీళ్ళు తాగిన అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మంచి వాటర్, మనకు ఎప్పుడు కూడా వాటర్ మన ఊర్లో మాత్రం ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఒకప్పుడు ఉండే 88, 91లో ఈయన సర్పంచ్ శెట్టయ్య సర్పంచ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు నీళ్ళు. ఈయన వచ్చినాక కొద్దిగా పైప్ లైన్లు అక్కడ వరకు ఏసీ కాని వరకు వేసి ఇక్కడ వరకు వేసి కొంచెం దాహం తీర్చి ప్రజలకు. అందరి పాత్ర ఉంది, అందరు తలా పని చేసుకొచ్చారు, చేయలేదు అంటలేం. కానీ అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీ రామారావు గారు మాట్లాడుతూ అసలు మేము వచ్చిన తర్వాత నీళ్లు కానీ అంతకుముందు నీళ్ళు ఎక్కడి, జనం ఏం దాగి బతికిర్రు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అంటే వాస్తవానికి మిషన్ భగీరథ పేరు మీద పైపులు బార్సుడు తప్ప ఏమైనా కార్యక్రమం జరిగిందా? గవర్నమెంట్ వర్క్ ఏదో చేద్దామని వాళ్ళకు ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కావు, కొన్ని నిధులు ఉండి కూడా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావే 10కి? అంటే ఆయన ఇప్పుడు ఏం లేదు, చేంజ్ కానికి 2 సార్లు అధికారం ఇచ్చినాం కాబట్టి ఇంకోసారి కాంగ్రెస్కి ఇద్దామనే ఆలోచన మీద అందరూ. మీ కేసీఆర్ పరిపాలనకు ఎన్ని మార్కులు ఇస్తావు? ఇస్తాం 50%. 50% నీకు అహంకారం అంటే ఏంది? చెప్పింది నువ్వే 50% ఇస్తే ఇప్పుడు 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 న్యూట్రల్ గా ఉండేటువంటి విటలను నేను ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా మనం కూడా ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి గతంలో కాంగ్రెస్ చాలా సార్లు ఇక్కడ వర్క్ చేసింది. నేనేమంటున్నా, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా అల్టిమేట్ గా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటా ఉన్నారు, మనము ప్రపంచంలోనే 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోయినామని చెప్తా ఉన్నాడు. ఏమనుకుంటారు చూసిన జనం? నిజమే కావచ్చు అనుకుంటారు. వాస్తవానికి ఆ బ్రిటన్ గిటన్ అవి దెబ్బతిని ఆర్థికంగా దెబ్బతిని కింద పడితే మనం మీదికి పోయినాం అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఆడ మనం చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ మనది $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తా ఉన్నాడు. ఇవి ఎవరికెరక మన ఊళ్ళి $1 ట్రిలియన్ ఎవరికెరక? ఈ ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ధర ఉంది అనేది లెక్క. ఈ గ్రామంలో ఈ లెక్కలు ఎవ్వరికి తెలియవు, ఈ బడ్జెట్ లెక్కలు తెలియవు, ఈ మూలధన వ్యయాలు రాబడి ఎవ్వరికి తెలియని భాషలో బడ్జెట్ పెడితే ఎవరికి అర్థం కూడా కాదు. కానీ ఈ గ్రామంలో నా చిన్నతనంలో చూసిన పేదరికము ఇప్పుడు కొంత మెరుగైనట్టు కనిపిస్తుంది. అంటే ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది. రెండోది ఏంటంటే వాళ్ళ అంతకుముందు తల్లిదండ్రులు ఒకరో ఇద్దరో పని చేస్తే ఆ పూట గడవడమే కష్టం ఉండే. ఇవాళ వాళ్ళకి ఎదిగిన పిల్లలు చేతికి రావడం, వాళ్ళు అంతో ఇంతో పని చేయడం, వాళ్లకు కొద్దిగా ఆకర్షణీయమైన జీతాలు ఉండడం తోటి ఆ కుటుంబాలు పైకి వచ్చినాయి అనేది నా ఉద్దేశం. దాంతో వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. రెండోది వాళ్ళ యొక్క భూముల జాగాల ధరలు పెరగడం. అరే నా భూమి మంచి ధర వచ్చింది కదా అని చెప్పి ఉన్న పలంగా ఆ భూమిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ విలాసాలకు పాల్పడ్డారు. దీన్నే మేము అభివృద్ధి అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా ఏమైందంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంతా ఈ భూములు కొనుక్కుంటున్నారు. ఇవాళ రైతు
నా యొక్క భూమి ₹1,00,00,000 అమ్ముడు పోయిందని చెప్పి రైతు అమ్మేసిండు ఆ భూమిని. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి ఏం చేసిండు, అంతకుముందు అది వ్యవసాయ యోగ్యమైన భూమి, ఈ రైతు వ్యవసాయం చేసేది. ఇవాళ బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి చుట్టూ కంచె వేసి 4 పూల మొక్కలు పెట్టుకొని విలాసమైన ఇల్లు కట్టుకొని ఫార్చునర్ కారు మీద వచ్చిపోతుంటే అది పడవబడ్డ భూమి కింద లెక్క. ఈ రైతు ఏం చేస్తున్నాడు, దాని నుంచి ఉత్పాదకత లేదు. ఇవాళ ఈ రైతుకు పరిస్థితి ఏమైంది అంటే, డబ్బులు అంతగానం చూసిన వ్యక్తి కాదు గనక భార్య మెడలో పత్తుల బంగారం వేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, మంచిగా విలాసమైన కారు కొనుక్కుంటున్నాడు, ఇక పైసలన్నీ బ్యాంకులు వేసుకొని వచ్చిన వడితో తింటున్నాడు. విలాసాలకు అలవాటు పడే వ్యక్తి రేపు పొద్దున ఎటువంటి పని చేయలేడు గనక ఆ డబ్బులన్నీ అయిపోతాయి. ఆ బతుకు రైతు పరిస్థితి ఏమైతే ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? కేవలం ఇది 17 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవహారం. అంతే, కేవలం 17 సంవత్సరాల క్రితం. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నా 7 ఎకరాల జాగా 6,50,000 అమ్ముకున్నా. 7 ఎకరాల జాగా 6,50,000 అమ్ముకున్నా. దానిలో ఉన్న చెట్లు మొత్తము ఊర్లో పెద్ద మనుషులంతా కలిసి ఇగో ఈ చింత చెట్లు ఇవన్నీ కలిసి 40,000 ఇస్తున్నామంటే 6,90,000 ఇచ్చింది నాకు మొత్తం. 7 ఎకరాల జాగా 6,90,000 చెట్లతో సహా అమ్ముకున్నా. ఇవాళ 7 లక్షలు ఆ 7 ఎకరాల జాగా ఉంటే నాకు లారీ పైసలు వస్తుంది, లారీ పైసలు వస్తుంది. అంటే అప్పుడు ఆ రోజులలో అదే ఎక్కువ. ఈ రోజు ఏందయ్యా అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, మా అమ్మగారు 10 పైసలు ఇస్తే నేను అక్కడి నుంచి బిందె నీళ్ళు ఎత్తుకొచ్చేది. కాసిం సౌబాయ్ అని ఉండే, అక్కడి నుంచి 10 పైసలు ఇస్తే నేను పల్లి పట్టి కొనుక్కొని తినాలి కృష్ణరామసారి దగ్గర. ఆ 10 పైసల కోసం నీళ్ళ మీద ఎత్తుకొచ్చేది. అంటే 10 పైసలకు అంత విలువ. ఇవాళ నా పిల్లగాడు 10 రూపాయలు ఇస్తే ఏం రాదంటే వాడేస్తాడు. అంటే డబ్బులకు అంత విలువ పడిపోయింది. దీనికి కారణం ఏంది? మన ఆర్థిక వ్యవస్థనే. డబ్బులకు విలువ పడిపోవడం కారణం అదే. అప్పుడు 10 పైసలు అంత విలువ ఉండే, కేవలం 33 రూపాయలే ఉండే అమెరికా డాలర్. ఇవాళ మన యొక్క రూపాయి వాడి యొక్క $1 ఇస్తే మనం 83 రూపాయలు కట్టియాలి. అంటే డబ్బుల యొక్క విలువ పడిపోతున్నది. దానికి కారణం మనమే. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇక